మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో అక్టోబర్లో విశేషంగా మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది. కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఈ పండుగలని వీళ్ళు ఎలా వినియోగించుకుని రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి దీపావళిన గురువు లగ్నంలో క్యా బాతే, కేతువు 2వ ఇంట్లో 8వ ఇంట్లో రాహు. సో మనం ఈసారి మాట్లాడుకున్నాం, ఈసారి వచ్చే దీపావళి చాలా 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 ఇంపార్టెంట్, స్పెషల్ అంటారా? వెరీ స్పెషల్. ఎందుకంటే నేను చెప్పాను 2008లో మొదలయ్యే పీరియడ్ ఇప్పుడు 2025లో సమాప్తం అవబోతుంది. 2025 నుంచి కొత్త పీరియడ్ స్టార్ట్ అవబోతుంది. వర్గో పైసిస్ యాక్సిస్ త్రూ ఇదంతా జరుగుతుంది. సో చెప్పే సింపుల్ లాజిక్ ఏంటంటే కొత్త జీవితం మొదలవ్వబోతుంది. చాలామందికి దరిద్రులు అదృష్టవంతులు కాబోతున్నారు, అదృష్టవంతులు దరిద్రులు కాబోతున్నారు. ఇది భలే కాన్సెప్ట్ అసలు. కాబట్టి ఎప్పుడైనా మనం దరిద్రుడు అదృష్టవంతుడు ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉంటే బాగుంటుంది కదా. మరి ఇటు ఈ చివర ఆ చివర అంటే అసలు ఒక చివర బాగానే ఉంటుంది, ఇంకో వైపు పగిలిపోద్ది కదా. కాబట్టి ఎప్పుడు మనం మిడిల్లో హ్యాపీగా ఈదుకుంటూ పోతే బాగుంటుంది కదా. ఇప్పుడు పడవ ప్రయాణంకి వెళ్ళేవాడు అలా ప్రయాణం చేసుకొని వచ్చేస్తే బాగుంటుంది, కానీ పడవ వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ ఇరుక్కొని నిన్ను జైల్లో పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టి బాగోదు కదా. అరే చేపలు బాగా దొరికాయని చెప్పి సంతోషపడి వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కుంటే ఏమవుతుంది? ప్రాబ్లమాటిక్ కదా. వెళ్ళామా అలా చేపలు పట్టుకున్నామా మంచిగా వచ్చేసామా అంటే మిడిల్లో ఉండాలి. ఈ దరిద్రానికి అదృష్టానికి మరి ఎండ్స్ తట్టుకోలేరండి. మీరు చూడండి, చాలా ప్రెషర్ ఉంటుంది. ఒకటి దరిద్రుడు అన్నీ ఏ రోగం లేనిపోని రోగం అన్నీ ఉంటాయి, రోడ్ల మీద వాడు ఉంటాడు, వాడి జీవితం కష్టమే. అక్కడ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వాడు కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. నరేంద్ర మోడీ జీవితం చూడండి, చాలా ప్రెషర్ ఉంటుంది అతనికి. మీరు చూడండి, జీవితంలో ఎక్స్ట్రీమ్ ఉంది, గమనించారా? ఒకప్పుడు ఏమీ లేదు, వాళ్ళ అమ్మ ఇంటింటికి వెళ్ళి పని చేసుకునేది, ఇటుకి తినడానికి తాగడానికి ఉండేది కాదు, చాలా బాధపడేవాడు. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు? కానీ అక్కడ కూడా ప్రెషర్ ఉంది, చూసారా? విపరీతమైన ప్రెషర్ ఉంది ఆయనకి. సో కొన్ని జీవితాలు ఇలా ఉంటాయి. మనం మిడిల్లో హ్యాపీగా మిడిల్ క్లాస్ వాడు ఈతుకుంటూ హ్యాపీగా కూల్గా బాగానే జీవితం కానిచ్చేస్తాడు. సో ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. మరి ఈ వైపున లేదు, మరి ఈ వైపున లేదు, మిడిల్లో హ్యాపీగా కూల్గా ఉన్నాడు. సో వీడు గురువు లగ్నంలో ఉన్నాడు. మినిమం సేఫ్టీ అయితే ఉంది. పడితే ఫస్ట్ ఫ్లోర్ నుంచే పడతావు, 20వ ఫ్లోర్ నుంచి పడవు. 20వ ఫ్లోర్ నుంచి పడితే ఎవడు మిగిలడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే ఏం కాదు, పెద్ద చిన్న దెబ్బలు తగులుతాయి అంతే, పెద్ద దెబ్బలు ఏం తగలవు. సో యు ఆర్ సేఫ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కేతువు 2వ ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, లాంగ్ టర్మ్గా దాన్ని ఇన్వెస్ట్ చేసుకోమంటారు. గోల్డ్ అయినా ఏదైనా లాంగ్ టర్మ్. నీకు దేని మీద నమ్మకం ఉందో, మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్, గోల్డ్, ప్రాపర్టీ, లేకపోతే ఏదైనా వ్యాపారం పెడుతుంటే మనం ఒక షేర్ పెట్టడం. సో ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీపావళి తర్వాత చాలా బాగుంటుంది. అది నిన్ను కాపాడుతుంది. మనం చాలామందిని చూస్తుంటాం, ఏం పని చేయరు, రెంట్లు వస్తూ ఉంటాయి, బతికేస్తూ ఉంటారు దర్జాగా. చాలామంది ఉంటారు అట్లా. సో అట్లా ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో. ఏ ఊరు చివర నీళ్ళ కొనుక్కోబోయి అది కోట్లలోకి వెళ్తుంది రేపు ఎల్లుండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి 20 ఏళ్ల ముందు ₹1,00,000 పెట్టి గచ్చిబౌలిలో స్థలం కొన్నాడు. ₹1,00,000 పెడితే వాళ్ళు 5 కోట్లు. ఎంత డిఫరెన్స్ ఉందండి 1,00,000కి 5 కోట్లకి? వాడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది. కరెక్ట్ 18 ఇయర్స్ ముందే వాడు కూడా కొనుక్కున్నది, ఆల్మోస్ట్ 18-20 ఇయర్స్. ఇప్పుడు 5 crores అయింది వాడికి. దాని మీద రెంట్లు వస్తున్నాయి వాడికి. సో చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కొంతమందికి ఏమవుతుందంటే అదృష్టం లేక వ్యాపారాలు పెడతారు, వ్యాపారాలన్నీ కూలిపోతాయి. జాబ్స్కి ట్రై చేస్తాడు, జాబ్స్ రావు. ఉన్న డబ్బంతా రోజు కరిగిపోతూ ఉంటుంది. ఆ జాబులు కన్నా 10 లక్షలు, వ్యాపారానికి 20 లక్షలు. ఆ 20 లక్షలు పెట్టిన స్థలం కొని ఉంటే ఈ 10 yearsలో అది ₹1 కోటి అయ్యేది కదా. సో గుర్తుపెట్టుకోవాలి, మనం ఏమి చేయాలి? జాబ్ చేయాలా, వ్యాపారం చేయాలా, లేకపోతే స్థలం కొని పెట్టుకొని సైలెంట్గా ఉండాలా?
తెలియాలి మనిషికి ఇది. మీరున్నారండి, మీకు తెలివితేటలు ఉన్నాయి, కెమెరా ముందు మీరు రావచ్చు, మాట్లాడవచ్చు. కొందరికి అసలు నాలిక తిరగదు, ఒక అక్షరం లేదు. వాడు వ్యాపారం పెడితే కూడా మాట్లాడడం రాదు 10 మందితో. ఎవరితో పడితే వాడితో గొడవ పెడతాడు. వాడు ఏం చేయగలుగుతాడు? ఆ భూమి కొనేసి పక్కన పెట్టేస్తే అయిపోయింది కదా. సో ఇలాంటి చాలామంది ఉంటారు. సో మెయిన్గా కర్కాటక రాశిలో చేయాల్సింది ఏంటంటే మీరు బంగారము, ల్యాండ్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కొని పెట్టేసుకోండి. ఇక శుభకార్యాలు చేయడానికి ఎంతవరకు ఆస్కారం కనిపిస్తుంది? కార్తీక మాసం అంటేనే శుభకార్యం. పెళ్ళిళ్ళ మాసం కార్తీక మాసం, కన్యాదాన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ఎవరిది? డైరెక్ట్ శివుడిది. కార్తికేయుడు శివుడి నుంచే కదా వచ్చింది. శివుడు వాడు బిడ్డనే కదా కార్తికేయుడు. సో డైరెక్ట్ శివుడు మాసం అంటారు కార్తీక మాసం అంటే. కార్తీక మాసంలో చాలామందికి ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొంతమందికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీని ముందు ఒక రాశి చెప్పాను, అది కొంచెం ఇబ్బంది ఇటు అటు ఉందని చెప్పాను. ఈ రాశికి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉందని చెప్పాను. సో కార్తీక మాసంలో కూడా ఎంత బాగున్నా బాగాలేకపోయినా శుభకార్యాలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కార్తీక మాసం అంటేనే మంచి మాసం. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కార్తీక మాసం అంటే ఏంటంటే మనము చూస్తూ ఉంటాం కదా ప్రతి సంవత్సరము ఛానల్స్లో. అసలు శివార్చన ఎట్లా చేస్తారు? ఎల్బీ స్టేడియంలో కోటి దీపోత్సవం చేస్తారు. అది బాగా గుర్తు చేశారు. ఆ కోటి దీపోత్సవం అది చేస్తారు. తర్వాత భీమవరం దగ్గర పరిపూర్ణానంద స్వామి గారు కూడా పూజ చేస్తారు. అమ్మవారి పూజ కరెక్ట్ దసరా టైంలో, నవరాత్రుల టైంలో. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మామూలు మాసం కాదండి, బ్లాక్ బస్టర్ అన్నమాట ఈ దసరా దీపావళి ఈ టైము. మీరు చెప్పినట్టు 2వ తారీఖు నుంచి దసరా స్టార్ట్ అయ్యి 22 వరకు మీకు దసరా దీపావళి మధ్యలో అంటే నవరాత్రుల స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ మీకు మంచి టైము, చాలా పవర్ఫుల్ టైం. పుణ్యమైన పాపమైన రిజల్ట్, మంచి రిజల్ట్ ఆ టైంలో వస్తుంది. 2 మంచివే. పాపం తొలగిపోతుంది, పుణ్యం వచ్చి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కదా. 2 పాజిటివే. ఇక ఫ్యామిలీ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందంటారు? ఫ్యామిలీ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా చెప్పాలంటే రాహు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నో నీడ్ టు వరీ. బాండ్స్ అండ్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీళ్ళకి. నేను చెప్పేది కర్కాటక రాశి వాళ్ళకి ఫ్యామిలీ బాండ్స్, లీనియేజ్ అన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. తర్వాత మనకు పక్షాలు వస్తున్నాయి, పితృపక్షాలు. సో పక్షాలు వస్తున్నాయి కాబట్టి పక్షాల్లో చేయాల్సింది ఏంటి? పూర్వీకుల బ్లెస్సింగ్స్. ఒక లోకం ఉంది, అక్కడ మన పూర్వీకులు ఉంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పక్షాలు నడుస్తున్నప్పుడు వాళ్ళకి తగిన కార్యక్రమాలు చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు మన పూర్వీకుల బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా చేసుకోవచ్చు, మీరు చేసుకోండి. బాగుంది. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. కర్కాటక రాశి సేఫ్ రాశి, హ్యాపీగా చిల్, ఎంజాయ్, డోంట్ నీడ్ టు వరీ, జస్ట్ చిలాక్స్. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.